ప్రైజ్ ది లార్డ్. మీ అందరికీ దేవుడి నామమున వందనాలు. బాగున్నారా? ఉదయకాల సమయంలో దేవుడు మనతో మాట్లాడుతున్న మాట, దేవునికి వాగ్దానాన్ని మనం ధ్యానం చేద్దాం. సామెతల గ్రంథం 14వ అధ్యాయం 11వ వచనాన్ని మనం చూడగలిగితే, యథార్థవంతుల గుడారము వర్ధిల్లును, యథార్థవంతుని యొక్క గుడారము వర్ధిల్లుతుంది అని చెప్పడం ప్రారంభిస్తూ ఉన్నాడు. దేవుని యొక్క వాక్యాన్ని మనం చూస్తాం. యథార్థవంతుల యొక్క గృహం మాత్రమే వర్ధిల్లుతుంది అనే మాట మనం చూస్తూ ఉన్నాం. నీ కుటుంబం ఆశీర్వదించబడాలని, ఇదిగో నీ కుటుంబం దీవించబడాలని, నీవు గొప్ప స్థాయికి చేరాలని ఆశ నీకుంది. కానీ నువ్వు వర్ధిల్లాలంటే తప్పక యథార్థవంతుడిగా నువ్వు ఉండాలి. యథార్థవంతుడిగా నువ్వు ఉంటేనే దేవుడు నిన్ను వర్ధిల్లింపచేస్తాడు, నీ కుటుంబాన్ని వర్ధిల్లింపచేస్తాడు. గృహము అనగా ఇక్కడ కుటుంబం అనే విషయాన్ని మనం ఆలోచించాలి. గృహము అంటే ఒక ఇల్లు సంబంధించిన విషయం అని కాదు. దేశం అంటే ఒక మట్టికి సంబంధించిన విషయం అని కాదు. దేశం అంటే దేశంలో ఉన్న మనుషులకు సంబంధించిన విషయం అని, గృహము అంటే అందులో ఉన్న మనుషులకు సంబంధించిన విషయం అని స్పష్టంగా మనం అర్థం చేసుకోవాలా. ఇక్కడ గృహము వర్ధిల్లాలి అంటే, గుడారము వర్ధిల్లాలి అంటే తప్పక నీ కుటుంబ సభ్యులందరూ వర్ధిల్లాలంటే యథార్థత అనేది నీ కుటుంబంలో ఉండటం చాలా ప్రాధాన్యం. నీ కుటుంబంలో యథార్థత ఉందా? ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడే వాళ్ళు ఉన్నారా? ఖచ్చితంగా ఉన్నది ఉన్నట్లుగా ఎవరైతే మాట్లాడతారో వారి కుటుంబాన్ని దేవుడు ఆశీర్వదిస్తాడు. చాలా మంది ఏం చేస్తారంటే, భర్త భార్య దగ్గర మెప్పు పొందడానికి ఉన్నదున్నట్టు మాట్లాడరు, అలాగే భార్య ఉన్నదున్నట్టు మాట్లాడటానికి ఒప్పుకోదు. ఎందుకంటే మెప్పు పొందడానికి ఇష్టపడతా ఉంటారు. ఎందుకయ్యా అంటే, దీనికి వాక్యం చెప్తున్నమాట, మనము యథార్థముగా ఉండాలి. తప్పైతే తప్పని, రైట్ అయితే రైట్ అని. పిల్లల దగ్గర కానీ, భార్య దగ్గర కానీ, భర్త దగ్గర కానీ, ఎక్కడైనా కానీ, ఏ చోటైనా కానీ నీ కుటుంబము యథార్థంగానే ఉండగలగాలి. యెహోషువని గమనించండి. యెహోషువ ప్రజలందరితో మాట్లాడేటప్పుడు ఎంత చక్కగా మాట్లాడాడంటే, నేను నా ఇంటి వాళ్ళం యెహోవాని సేవిస్తాం, మీ ఇష్టం ఇక మీదట అని ఎంత క్లియర్గా మాట్లాడాడో. నిజమే, నీకు ఒక క్లారిటీ, నీకు ఒక యథార్థత ఎప్పుడైతే ఉంటుందో ఆ యథార్థతను బట్టి నీ కుటుంబం దీవించబడుతుంది. యథార్థవంతుల యొక్క కుటుంబం ఆస్వాదించబడుతుంది. ప్రియమైన బిడ్డలారా, నీ కుటుంబం ఆస్వాదించబడాలంటే తప్పక నువ్వేం చేయాలా? యథార్థవంతుడిగా ఉండాలి. ఒకవేళ యథార్థంగా ఉండనండి, నేను సరైన స్థితిలో ఉండనంటే ఏం జరుగుతుందో కూడా అక్కడ రాస్తూ ఉన్నాడు. చూడండి 11వ వచనంలో, భక్తిహీనుల ఇల్లు నిర్మూలమగును. యథార్థవంతుడు భక్తి కలిగిన వాడుగా ఉంటాడు. భక్తిహీనుడు, యథార్థత లేనివాని పరిస్థితి ఏమవుతుందయ్యా అంటే, వాడి కుటుంబం నిర్మూలమవుతుంది, నాశనం అయిపోతుంది, కుటుంబం అంతా వేదంతో నిండిపోతుంది. దయచేసి ఆలోచించండి. యథార్థంగా ఉండటానికి ఇష్టపడండి. అవునంటే అవునని చెప్పండి, కాదంటే కాదని చెప్పండి. నీ కుటుంబంలో ఉన్నవారికి కూడా అదే నేర్పించడానికి ఇష్టపడండి. నేర్పించేటప్పుడు ఎన్నో బాధలు వస్తాయి. నిజమే, యథార్థంగా బతకడం అంటే చాలా కష్టంగా అనిపిస్తుంది, కానీ అది దేవునికి ఇష్టం. అలా ఉన్నప్పుడే దేవుని కుటుంబాన్ని ఆశీర్వదిస్తాడు. ఆ రీతిగా మీరు మీ కుటుంబం ఉండి దేవుని యొక్క దీవెనలు, దేవుని యొక్క ఆశీర్వాదం పొందవలసిందిగా కోరుతూ నేను ఎంతగానో మీకు తెలియచేయడానికి సిద్ధపడతా ఉన్నాను. ప్రియమైన బిడ్డలారా, మీరు ఎక్కడైనా యథార్థవంతులుగా ఉండి మీ కుటుంబం వర్ధిల్లేలాగా చూసుకుంటారని కోరుకుంటా ఉన్నాను. కుటుంబం దీవించబడాలని మోకాళ్ళేసి ప్రార్థన చేస్తే సరిపోదు, కానీ ఎప్పుడైతే ఈ గుణం కలిగి మనం జీవిస్తామో దేవుడు తప్పక మన కుటుంబాన్ని ఆశీర్వదిస్తాడు, ఉన్నతమైన స్థితికి మారుస్తాడు. ఒకవేళ యథార్థత లేకపోతే ఆ కుటుంబం తప్పక నిర్మూలమవుతుంది అనే విషయాన్ని కూడా ఎంత మాత్రం కూడా డౌట్ లేకుండా నిశ్చయంగా చెప్తా ఉన్నాను. ప్రియమైన బిడ్డలారా, చాయిస్ యువర్. ఇక అంతే, మీ ఇష్టం, మీ చేతుల్లోనే ఉంది చాయిస్ అనేది గుర్తుపెట్టుకొని ఇక మీదట మంచి నిర్ణయానికి వస్తారని ప్రభు పేరట కోరుకుంటా ఉన్నాను. మంచిది, ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, వందనాలు ప్రభువా. ఈ ఉదయకాల సమయంలో స్పష్టంగా తేటగా నీ ప్రజలతో మీరు మాట్లాడారు. నిజమేనైనా యథార్థత కలిగి మేము ఎప్పుడైతే ఉంటామో మా గుడారం వర్ధిల్లుతుందని మీరు చెప్తా ఉన్నారు. మేమందరము కూడా ఈ వాగ్దానం వింటున్న ప్రతి ఒక్కరు, అయ్యా వెతుకుతున్న నాకు కూడా నా కుటుంబం వర్ధిల్లాలనే ఆశ నాకు ఉంది. మేమందరం కూడా యథార్థత కలిగి ముందు కొనసాగడానికి సహాయం దయచేయండి. అయ్యా, ఎవరైతే ఈ మాటలు విని బలపడుతూ స్థిరపడుతూ వారి నిర్ణయాలను మార్చుకుంటూ ప్రభు వారి పద్ధతులను మార్చుకుంటూ ఉంటారో వారిని దీవించి ఆశీర్వదించి అయ్యా నీ నామములో వారిని వర్ధిల్లింపచేయమని బ్రతిమలాడుతూ ఉన్నాను. ఏవిడైతే తన కుటుంబం పట్ల భారం కలిగి బాధ్యత కలిగి ఉన్నారో వారి కుటుంబాలు వర్ధిల్లుటకు సహాయం దయచేయండి. ఈ వాక్యాన్ని విని దాని ప్రకారం జీవిస్తున్న ప్రతి ఒక్క కుటుంబం ఆశీర్వదించబడును కాక. ప్రభా మీకు వందనాలు. మేలుతో నింపుణతమైన స్థితికి మీరు మార్చమని, కాచి కాపాడమని యేసయ్య నామములో మిక్కిలి బతిమలాడి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రియమైన బిడ్డలారా, ఈ వాగ్దానం ద్వారా దేవుడు మీతో మాట్లాడినట్లయితే తప్పక వీడియోని లైక్ చేయండి. అంతేకాకుండా కృపా టీవీ ఇండియా యూట్యూబ్ ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇకనైనా సబ్స్క్రైబ్ చేయండి. ఈ యొక్క దేవుని మాటలను మీరు అనేక మందికి షేర్ చేయడం ద్వారా మీరు దేవుని పరిచర్యలో పాలు పొందిన వారు అవుతారు, దేవుని సువార్త చేసిన వారు అవుతారు. తప్పక మీరు కొద్దిమందికైనా ఈ యొక్క మాటలు పంపించడానికి ఇష్టపడతారని నేను ఆశిస్తూ ఉన్నాను. ప్రియమైన బిడ్డలారా, ఈ యొక్క పరిచర్య కొండ ప్రాంతాల్లో, మారుమూల ప్రాంతాల్లో జరుగుతూ ఉంది. ఈ పరిచర్యను గురించి మీరు ప్రార్థన చేయండి. అంతేకాకుండా మీ సహకారాన్ని ఈ పరిచర్యకు అందించండి. ఈ పరిచర్యలో మీరు కూడా పాలిభాగస్తులు కావాల్సిందిగా ప్రభు పేరిట మిమ్మల్ని పిలుపునందుతా ఉన్నాను. ప్రభు మీకు, మీ కుటుంబాలకు తోడుగా నేడుగా ఉండి నడిపించి దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.